కర్తవ్యం కథానిక రచన వేణుగోపాలరావు పిట్ట. ప్రసారం 20 డిసెంబర్ 1986 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి. ఇది ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమైన నా మొట్టమొదటి కథ. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో ఇది 5వ కథానిక. ఇక కథలోకి వెళదాం రండి. ప్రకాష్ ఈ మహానగరంలోని ఓ పెద్ద పరిశ్రమలో చిన్ని గుమస్తాగా పనిచేస్తున్నాడు. ముర్రకు బెచ్చడి తోకలాంటి జీతం, తుమ్మితే ఊడే ముక్కులాంటి ఉద్యోగంతో జీవితం కూడా క్యాజువల్గానే గడుపుతున్నాడు. గుర్రం గుడ్డిదైనా దానాకి తక్కువ రానివ్వకూడదనే సంసారం కోసం సాగర మథనం లాంటి ఓవర్ టైంతో కుస్తీ పడుతూ అనారోగ్యం పాలై టీబీ హాస్పిటల్లో చేరాడు. అతని వెనక భార్య లేదు, కానీ పెళ్లికి ఎదిగిన అందాల బొమ్మ లాంటి చెల్లి ఉంది. తనకేమైనా కాకముందే ఆ చెల్లిని ఓ చేతిలో పెట్టాలనే తపన ఉంది. అందుకే కర్తవ్య లోపం లేకుండా కట్నాల రేటు తక్కువగా ఉన్న ఓ బొంతను వెతికి పట్టుకుని పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు. అన్నయ్య మనోవేదన అర్థం చేసుకున్న చెల్లయ్య బలిపశువులా తల వంచింది. ప్రకాష్ వెంటనే ముహూర్తం పెట్టించి ముఖ్యులకి బంధువులకి ఆహ్వానాలు పంపాడు. ముఖ్యులలో ముఖ్యుడు అవివాహితుడు అందగాడు, ఆ పైన జమీందారు లాంటి నరేంద్ర గారి ఏకైక పుత్రుడు విజయ్. ఆ రోజు విజయ్ని రిసీవ్ చేసుకోవడానికి తనతో చెల్లెని కూడా తీసుకెళ్లాడు ప్రకాష్. విజయ్ ట్రైన్ దిగుతూనే ప్రకాష్ని కాక పక్కనున్న అమ్మాయిని చూసి నా కళ్ళెంత పుణ్యం చేసుకుని అనుకున్నాడు. కళ్ళు మనసు ఆమెకు అప్పగించేసి చేష్టలుడి చూస్తున్న విజయ్ని, విజయ్ ఏమైందిరా నీకు అంటూ ప్రస్తుతానికి తెచ్చాడు ప్రకాష్. విజయ్ తడబడుతూ, అబ్బే ఏం కాలేదురా, ఈమె ఆగాడు. నా చెల్లయ్య, వారం రోజుల్లో కాబోయే పెళ్లి కూతురు, పేరు లత, పరిచయం చేశాడు ప్రకాష్. ఇంతలోనే అవును విద్యుల్లత గట్టిగానే అనేశాడు విజయ్, మనసులోనే అనుకోవాలనుకుంటూ. వాట్? ఆశ్చర్యపోవడం ప్రకాశవంతైంది. అది కాదురా, నీ ముఖారవిందాన్ని రూపురేఖల్ని చూసిన వాళ్ళు నీ చెల్లెలింత అంతంగా ఉంటుందంటే నమ్ముతారట్రా? ఏమంటారు లత? లత వైపే చూస్తూ అన్నాడు విజయ్. లత సమాధానంగా చేతులు జోడించి నమస్తే అంటూ, పదన్నయ్య, అతిథుల్ని ఇక్కడే ఉంచేశావు అన్నయ్యని తొందర చేసింది. పరిచయం కాగానే నమస్కారం అయినా చేయనందుకు సిగ్గుపడుతూ, లత గారు నమస్తే, మీరు మరోలా అనుకోకండి, నా నోటికి వేయగలిగే తాళం ఈ ప్రపంచంలో లేదని మా ప్రకాష్ అంటుండేవాడు. ఆ మాట నిజమే అని ఇప్పుడే అనిపిస్తుంది అన్నాడు విజయ్. నెవర్ మైండ్ విజయ్, పదపోదాం అంటూ దారితీస్తున్న ప్రకాష్ను అనుసరిస్తూ తను ఎక్కాలనుకున్న రైలు ఒక జీవితకాలం లేట్ అయింది అనుకున్నాడు విజయ్. పెళ్లి రోజున ఆకాశం అంత పందిరి, భూదేవంత పీట వేయకపోయినా ఏర్పాట్లన్నీ లోటు లేకుండా చేశాడు ప్రకాష్. విజయ్ సలహా సంప్రదింపుల సహాయంతో తతంగం అంతా యథావిధిగా జరుగుతుంది. ఇంతలో పెళ్లికి విచ్చేసిన అతిథుల్లో కలకలం రేగింది. ఈ గందరగోళంలో పోలీసులు రంగప్రవేశం చేసి నాటకీయంగా యూఆర్ అండర్ అరెస్ట్ అని పెళ్లి కొడుక్కి తాళాలు వేయడం క్షణాల్లో జరిగిపోయింది. ఎందుకు ఇలా జరిగిందో ఎవరికీ అంతుపట్టలేదు. విజయ్ ముందుగా పరిస్థితిని అర్థం చేసుకుని అతన్ని ఏ కారణంగా అరెస్ట్ చేశారో తెలుసుకోవచ్చా ఇన్స్పెక్టర్ అని అడిగాడు. తప్పులేందే అరెస్ట్ చేయలేం కదండి, ఇతను ఇలా ఎన్నో పెళ్లిళ్ళు చేసుకుని మోజు తీరగానే ఆ అమ్మాయిల్ని వ్యభిచార గృహాలకు అమ్మేస్తూ మా కళ్ళు కప్పి ఇన్నాళ్ళుగా తిరిగాడు. ఈనాటికి వాడి పాపం పండి మాకు దొరికాడు. ఓ విధంగా మీరు అదృష్టవంతులే, అమ్మాయి ఈ రాక్షసు నుంచి రక్షింపబడింది అంటూ పెళ్లి కొడుకుని తీసుకెళ్ళిపోయాడు సబ్ ఇన్స్పెక్టర్. ప్రకాష్ వెర్రిగా నవ్వాడు. అదృష్టం? ఏది అదృష్టం? ఎన్నాళ్ళుగానో ప్రయత్నించి కుదిర్చిన ఈ పెళ్ళి పీటల మీదే తప్పిపోయి నా చెల్ల ఏడుస్తూ ఉండడం అదృష్టమా? పులినోట చిక్కలేదని సంతోషించేలోగా వేటగాడి బాణానికి గురైన లేడ్ల సమాజం ఎత్తు పొడుపులకి తలదించుకోవడమా అదృష్టం? విజయ్ సానుభూతి సూచకంగా ప్రకాష్ భుజం
ఆ సానుభూతిలోని వెచ్చదనానికి కరిగిపోతున్న మంచుల అయిపోయింది విజయ్. నేను, నా కర్తవ్యం, దరిద్రం చేతిలోని బంగారులా బూడిదైపోయాం. నేను, నా చెల్లి బూడిదైపోవాలి తప్ప మా బ్రతుకులకి ఇక దారి లేదు అంటూ కుప్పకూలిపోయాడు ప్రకాష్. విజయ్ అతన్ని పట్టుకుని కూర్చోబెట్టి ముఖం మీద నీళ్లు జల్లి, ప్రకాష్ తేరుకున్నాక, ప్రకాష్, నువ్వు మరోలా అనుకోకపోతే, లత కూడా ఇష్టపడితే నీ అనుమతితో ఈ క్షణంలోనే ఆమెను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. నిజమా విజయ్? నిజమా? నేను కలగంటం లేదు కదా? చేతి మీద గిల్లుకున్నాడు ప్రకాష్. అది కల కాదని తెలిసిన తర్వాత భగవంతుడు కోరందే వరాలు ఇస్తానంటే వద్దని మూర్ఖుడు ఉండడు కదా. కానీ తెరచాపలేని నా వల్ల ఏ తీరైనా చెప్పిపోతామో, ఎక్కడ మునిగిపోతామో తెలియని మా జీవితాల్లో చేరి మాతో పాటు సుడిగుండంలో నువ్వు మునిగిపోవడం హర్షదాయకం కాదు విజయ్. మన స్నేహానికి ఇంత విలువ కట్టలేను. విజయ్ చేతులు పట్టుకున్నాడు ప్రకాష్. మన స్నేహానికి ఇది నిజంగా అమూల్యమైంది ప్రకాష్. లత లాంటి అందమైన గుణవంతురాల కోసమే ఇన్నాళ్ళు నిరీక్షించాను. లతకి పెళ్లి సంబంధం ఖాయం కాకముందే నేను చూడడం తటస్థించి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఏది జరిగినా మన మంచికే అని ఈ సంఘటన నిరూపిస్తుంది. నేను ఎక్కబోయే రైలు జీవితకాలం లేట్ అనుకున్నాను, కానీ చేజారిన అదృష్టం ఒళ్ళో వచ్చి పడుతుంది అనుకోలేదు అన్నాడు విజయ్ ప్రకాష్ని కౌగిలించుకుంటూ. విజయ్, నా మీద సానుభూతితో ఈ పరిస్థితుల్లో ఇలా అంటున్నావు, కానీ ముందు ముందు అవాంఛనీయ పరిస్థితుల్లో కూడా లతని ప్రేమగా చూసుకోగలవా? నా చెల్లికి జీవితాంతం రక్షగా ఉంటానని మాట ఇవ్వగలవా విజయ్? గద్గద కంఠంతో అర్థించాడు ప్రకాష్. ఏ పరిస్థితుల్లోనూ, ఎలాంటి స్థితిలోనూ లతకి ద్రోహం చేయను. నా ప్రేమని క్షణిక దౌర్బల్యంగా చూడనని మాటిస్తున్నాను, స్థిర నిశ్చయంతో ప్రమాణం చేశాడు విజయ్. ప్రకాష్ ఆనందంతో తలమునకలవుతూ, దుష్ట శిక్ష రక్షణ కోసం ప్రతి యుగంలోనూ అవతరించే భగవంతుడివి నువ్వే విజయ్, నువ్వే. నీకు భార్య కావడం నా చెల్లయ్య అదృష్టం అన్నాడు. వివాహ వేడుకలు పూర్తయిన కొద్ది రోజుల్లోనే ప్రకాష్కి జబ్బు తిరగబెట్టడంతో విజయ్, లత అక్కడే ఉండిపోయారు. ఒక రోజున విజయ్ని ఏకాంతంగా పిలిచి, విజయ్, నువ్వు దయాసముద్రుడివి. నా చిన్నతనంలో నన్ను, యుక్త వయసులో నా చెల్లాయిని ఆదుకున్న దేవుడివి. కొండంత దేవుడికి కొండంత కానుకలు ఇచ్చుకోలేం కదా. నేను మీ దాంపత్యం ఆదర్శవంతం కావాలని, అన్యోన్యత మీలో పెరగాలని ఈ రాధాకృష్ణ విగ్రహం నీకు ఇస్తున్నాను. నా పరోక్షంలో నేను పోయిన తర్వాత దీన్ని శ్రద్ధగా పరీక్షించి నా హృదయఘోష చెప్పుకున్న విన్నపాన్ని చూడు. నన్ను క్షమించు విజయ్ అంటూ కన్ను మూశాడు ప్రకాష్. తర్వాత తతంగం అంతా పూర్తయ్యాక సతీ సమేతంగా స్వగృహం చేరి రాధాకృష్ణ విగ్రహాన్ని నిశ్చితంగా పరీక్షించాడు. విగ్రహానికి వెనుకగా ఉన్న చిన్న అరలో ఓ కాగితం ఉంది. అది తీసి చదవడం మొదలుపెట్టాడు విజయ్, నా చెల్లాయి సంబంధాల కోసం కాళ్ళు అరిగేలా తిరిగినా నా లేమి ఏదీ కుదరనివ్వలేదు. అనుకోకుండా చూసిన ఒక సినిమా నా కోసం ఒక దారి చూపించింది. ఆ విధంగానే పెళ్లి ఏర్పాట్లన్నీ చేసి నా స్నేహితులను ఆహ్వానించాను. తర్వాత నకిలీ పెళ్లి కొడుకు, పోలీసులతో కథ పతాక సన్నివేశంలో నా అదృష్టాన్ని వెతుక్కున్నాను. నేను నిన్నే ప్రత్యేకంగా మోసం చేయాలని అనుకోకపోయినా పెళ్లి కాని నా ఫ్రెండ్స్లో ఎవరైనా ఈ విషయంలో నాకు సహాయం చేస్తారని భావించాను. దీనికి నా ఆర్థిక దౌర్బల్యం, నా శరీర దౌర్బల్యం కారణమయ్యాయే కానీ మనస్ఫూర్తిగా ఎవరిని వంచడం నాకు ఇష్టం లేదు. పైగా నేను వేసిన ఈ నాటకంలో ఏ పాత్ర లేని నా చెల్లెలి జీవితం నరకం కాకూడదని ఈ విషయం గోప్యంగా ఉంచాలనుకున్నాను. చిన్ననాటి నుంచి నాకు దైవంగా ఉన్న నిన్ను మభ్యపెట్టలేక ఈ నిజాన్ని నీకు చెప్పేస్తున్నాను.
నీ విజ్ఞత, విశాల దృక్పథం నా ఈ తప్పుని క్షమించగలమని నమ్ముతూ అన్నం పుణ్యం ఎరుగని నా చెల్లాయిని నీ అనుగ్రహానికి దూరం చేయవద్దని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా, నీ ప్రకాష్. అంతా చదివాక ప్రకాష్ నిజాయితీని, కర్తవ్య దీక్షని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు విజయ్. అప్పుడే అక్కడికి వచ్చిన భార్యతో, లత, నీకే విషయం తెలుసా? మీ అన్నయ్య గొప్ప నాటక ఇంకా చెప్పబోతుండగా లత అందుకుని, అవునండి, మా అన్నయ్య నాటకాలకి విపరీతమైన డిమాండ్ ఉంది అంటూ, అవునా, ఈ విషయం మీకెలా తెలుసు? ఆశ్చర్యపోయింది. తెలియకే, మన పెళ్ళి నాటకానికి అతనేగా దర్శకుడు అన్నాడు విజయ్, ఇంటి పనితో అలసిపోయిన ఆమె ముఖాన శ్వేత బిందువులను చూస్తూ. అదేం నాటకం అండి? అమాయకత్వం ఉట్టిపడింది ఆమె ప్రశ్నలో. విజయ్ ఆమె నమాంతం పొదుపు పట్టుకొని, అదేనోయే, నిన్నిలా నా కౌగులికి చేర్చడానికి వేశాడే ఆ నాటకం అన్నాడు. లతల అతన్ని పెనవేసుకుపోతూ సిగ్గు మొగ్గు తొడిగేలా, చాలండి, వేళాపల్ల లేకుండా అందామె. దూరంగా శ్రవ్యమైన స్వరంతో, పెళ్ళింటే నూరేళ్ల పంట పాట వినపడుతుండగా ఆమెను ఇంకా దగ్గరగా లాక్కుంటూ, విన్నావుగా ఆ పాట? నూరేళ్ల పంటకి వేళాపాల అంటావేంటి సెన్సార్ బోర్డు మెంబర్లా చెవిలో అన్నాడు విజయ్. పూలు వేయి విరిచినట్లుగా నవ్వింది లత.